నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒకే వివాదం గురించి రెండు వేరు వేరు న్యాయస్థానములో దావా ఫైలు చేయడానికి అవకాశం ఉంటుందా? అలా ఫైలు చేయవచ్చా? అసలు చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారాల కోసము సిపిసి అనే చట్టం అమల్లోకి వచ్చింది. ఈ సిపిసి చట్టంలో మనకు 158 సెక్షన్స్ ఉంటాయి, అలాగే 51 ఆర్డర్స్ ఉంటాయి. ఈ 158 సెక్షన్లలోని సెక్షన్ 10 ఏం చెప్తుంది అనంటే, ఏదైనా ఒక ఆస్తికి సంబంధించిన వివాదము ఇద్దరు వ్యక్తుల మధ్య సంభవించినప్పుడు ఆ వివాదము ఏ న్యాయస్థాన పరిధిలోకి వస్తుందో అక్కడ మనము దావా ఫైల్ చేసుకునే వెసులుబాటు మనకుంటుంది. అంతే తప్ప ఒకే వివాదం గురించి వేరువేరు న్యాయస్థానాలలో కేసు ఫైలు చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే రెండు వేరువేరు న్యాయస్థానాలలో కేసు ఫైల్ చేసినప్పుడు రెండు న్యాయస్థానాల నుంచి వేరువేరు విభిన్నమైనటువంటి తీర్పులు వస్తే అది న్యాయ సంకటం అవుతుంది. కాబట్టి రెండు న్యాయస్థానాలలో ఒకే వివాదం గురించి కేసు ఫైల్ చేయడానికి వెసులుబాటు మన సిపిసి చట్టం కల్పించలేదు. కానీ ఒకే ఆస్తి గురించి వివాదాలు విభిన్నంగా ఉన్నప్పుడు కేసు ఫైలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఉదాహరణకు, ఒక ఇంట్లో ఒక వ్యక్తి అద్దెకుంటున్నాడు. అద్దెదారుడు ఏమని కేసు ఫైల్ చేశాడంటే, ఈ పలానా ఆస్తికి పలానా వ్యక్తి యజమాని కాదు, అతను యజమాని అని నన్ను దబాయిస్తున్నాడు, నా వద్ద ఇంటి అద్దె వసూలు చేస్తున్నాడు, అతను యజమాని కాదని డిక్లేర్ చేస్తూ నాకు తీర్పు కావాలని చెప్పి అతను కేసు ఫైల్ చేసుకుంటే ఒక రకమైనటువంటి కేసు అవుతుంది. అదే ఇంటి యజమాని, నేను ఈ ఇంటికి యజమానిని, నా దగ్గర ఈ రకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, పలానా వ్యక్తి నా ఇంట్లో అద్దెకుంటున్నాడు, ఖాళీ చేయమంటే చేయట్లేదు, అద్దె చెల్లించటం లేదు, అతనిని ఖాళీ చేయించండి అని చెప్పి న్యాయస్థానంలో మనము కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. అంటే ఇంటి యజమానికి ఉంటుంది. ఆస్తి ఒకటే, కానీ వివాదాలు అనేవి, డిస్ప్యూట్ అనేది వేరువేరు కోణంలో వేరువేరు దృష్టిలో విభిన్నంగా ఉన్నాయి. కాబట్టి రెండు కేసులు ఈ సందర్భాల్లో ఫైల్ చేసుకునే వెసులుబాటు మనకు ఈ సిపిసి చట్టం కల్పించింది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.